రాష్ట్ర వ్యాప్తంగా 27న నిర్వహించిన పరీక్షలో పలు తప్పిదాలు జరగడమే కాకుండా అభ్యర్థులకు జరిగిన అన్యాయం జరిగిందని చెప్పి ఎల్ఎస్ఎస్ ట్రైనింగ్ స్పెషల్ 2 అభ్యర్థులు కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించారు. పరీక్షా పత్రం తయారీలో పలు తప్పిదాల వల్ల నష్టం జరిగినందున న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షా పత్రం తయారీ లోపాలు దర్శనమిచ్చాయన్నారు. అడిగిన ప్రశ్నలతో కొలతలుగా సరిగా కనిపించకుండా ఉన్నాయని పేర్కొన్నారు. కన్వర్షన్కి అనుకూలంగా లేని కొలతల వలన చాలా సమయం వృధా అయిందని కూడా వాపోయారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటం వలన అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. కావున పరీక్షను తిరిగి నిర్వహించాలని లేదా తగిన మార్కులను న్యాయం చేయాలని చెప్పి కోరారు. నేను లైసెన్స్ సర్వేయర్ సిస్టమ్ ప్రోగ్రాంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో జరిగిన ట్రైనింగ్ తీసుకున్నాను. దానికి ఈ నెల 27వ తారీఖున పరీక్ష జరిగింది, ఫైనల్ ఎగ్జామ్ జరిగింది. అందులో థియరీ మరియు ప్లాటింగ్ ఎగ్జామ్ జరిగింది. ప్లాటింగ్ ఎగ్జామ్లో అనేక అవకతవకలు జరిగాయి. ప్రశ్నపత్రంలో తప్పుల తడకగా ఉంది ప్రశ్నపత్రం మొత్తం. అందులో ఇచ్చిన ప్లాటింగ్ టిప్పర్ మ్యాప్ ఏదైతే ఉందో అందులో నంబర్లు సరిగా కనిపించకుండా ఉన్నాయి. మరియు అందులో ఉన్న చాల్తా నంబర్లు ఇంగ్లీష్లో మరియు మరాఠీలో డిఫరెంట్గా ఉండడం వల్ల అభ్యర్థులకు అసలు దేని విస్తీర్ణం కనుక్కోవాలో కూడా తెలియకుండా పోయింది. సో దానివల్ల చాలా సమయం వృధా అయింది. మేము లైసెన్స్ సర్వే ట్రైనింగ్ 50 డేస్ నుంచి తీసుకుంటున్నాము. లాస్ట్ డే ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి 27th రోజు కండక్ట్ చేసిండ్రు. అందులో ప్లాటింగ్ అండ్ థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి. థియరీ ఓకే, ప్లాటింగ్లో ఏంటంటే థియరీ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేసిండ్రు. సో మేము దానివల్ల కూడా టైం వేస్ట్ అయింది. స్కేల్ అనేది కరెక్ట్గా లేకుండా స్కేల్ కన్నా ఎక్కువ ప్లాటింగ్ చేయడం జరిగింది. సో ఆఫ్సెట్లు కూడా ఎక్కువ వచ్చినాయి. మాకు టైం వేస్ట్ దాని ద్వారా అయిందండి. సో మేము ఏమనుకుంటున్నామంటే మాకు మళ్ళీ రీకండక్ట్ చేయమని అంటున్నాం ఎగ్జామ్ అనేది.